హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. నేను మీ భవ్య. ఈరోజైతే క్రిస్పీ దోశ ప్రిపరేషన్ అండి, ఫుల్ మెథడ్ చూపిస్తున్నాను. ఎవరైతే ఇప్పటివరకు ఇంకా దోశ తెలీదు మాకు ప్రిపరేషన్ చేయడం అన్న వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియో చూడండి. చాలా క్రిస్పీగా మంచిగా వస్తుంది. పిల్లల కోసం అయితే నేను ఇది వేసాను ఫస్ట్. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీనికోసము రేషన్ బియ్యం తీసుకొని, నేను కొలతల ప్రకారం చెప్తున్నాను. 2 గ్లాసెస్ రేషన్ బియ్యం తీసుకున్నాను. తీసుకొని ఇలా మంచిగా కడుక్కొని 2 టైమ్స్ నానబెట్టుకోవాలి. 2 గ్లాసుల రేషన్ బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను తీసుకొని దాంట్లో కొంచెం మెంతులు వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు, చేదైపోతుంది. మీ ఇష్టం ఉంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేస్తలేను. శనగపప్పు యాడ్ చేస్తే మంచి కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు అవి కూడా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక నావైతే మంచిగా నానిపోయాయి బియ్యము, పప్పు. ఇప్పుడు దీనిలో గ్రైండర్ ఆన్ చేసి నేనైతే గ్రైండర్లో పట్టుకుంటాను. చూడండి, పప్పు అయితే మంచిగా నానిపోయింది. నేనైతే గ్రైండర్లో పట్టుకుంటాను. గ్రైండర్లో పట్టుకుంటే ఏంటంటే మంచిగా క్రిస్పీగా బాగా వస్తాయి, ఫ్లఫీగా. ఇంకా మినపప్పును మొత్తం ఇలా గ్రైండర్లోకి వేసుకోవాలి. దోశ క్రిస్పీనెస్గా రావడం కోసము ఒక చిన్న టిప్పు, అటుకులు వేసుకోవాలి. అటుకులతోనే మంచిగా దోశ అయితే కలర్ఫుల్గా క్రిస్పీనెస్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, మధ్యలో ఇలా పిండినైతే ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే సరిగా మెదగదు, రాళ్ళు కదా. ఒక్కోసారి మధ్యలో కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ఇలా రుబ్బుకోవాలి. వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయొద్దు, మెల్లిమెల్లిగా కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా అటుకులు, అవి అయితే ఒక 10 మినిట్స్ అయితే మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి కడుక్కొని నానబెట్టుకోవాలి. ఈ లోపు చూడండి, మంచిగా పప్పు కూడా మంచిగా ఒదుగునిస్తుంది. చూడండి, మినపప్పు అయితే చాలా, బియ్యము పప్పు అయితే ఒకటేసారి వేయొద్దు, సపరేట్ వేసుకోవాలి. ఎందుకంటే మినపప్పు ఇట్లా ఒదుగు ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఎక్కువ అవుతుంది. చూడండి, నేనైతే ఆఫ్ చేసుకొని పప్పు అయితే అయిపోయింది. ఇలా క్లీన్గా వేసుకొని అయితే గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను మినపప్పు బ్యాటర్ని. ఇప్పుడు మళ్ళీ గ్రైండర్ ఆన్ చేసుకొని కొంచెం ఉంచుకోవాలి పిండి. మరి బియ్యం వేస్తే బరకగా అవుతుంది. కొంచెం పిండి అయితే ఉండాలి. ఇలా క్లీన్గా అయితే చేసుకొని పైన క్యాప్ పెట్టేసుకొని, ఇప్పుడు బియ్యం కూడా చూడండి నానిపోయాయి. చూడండి, మంచిగా నానిపోయాయి. చూడండి, ఇట్లా చూపిస్తున్నాను. ఆ బియ్యం కూడా అందులో వేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, అటుకులు కూడా చూడండి మంచిగా నానిపోయాయి. ఇట్లా మెదిపి చూపిస్తున్నాను. ఈ అటుకులు కూడా అందులో వేసుకొని ఇలా బియ్యం అయితే కింద ముద్దగట్టేసినట్టు అవుతుంది. బియ్యం వేసినప్పుడు అయితే కలుపుతూనే ఉండాలి 5 మినిట్స్కి ఒకసారి అయితే, లేకపోతే కింద గడ్డలుగా అలాగే ఉండిపోతుంది, మెదగదు సరిగ్గా. ఒకసారి అయితే కొన్ని వాటర్ వేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఎలా పట్టేస్తుందో, అక్కడ రాళ్ళ కింద అయితే ఇలా పట్టేస్తుంది. మనం ఒకసారి ఇలా చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం థిక్గా అవుతుంది. థిక్గా అయినప్పుడు అది రాళ్ళు స్లో అవుతాయి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామనుకో ఫ్రీ అప్ అయిపోయి నీట్గా ఇలా చూడండి, నీట్గా బ్లెండ్ అవుతుంది కదా. ఇందులో వేసుకుంటే ఏంటంటే చూడండి, మంచిగా సాఫ్ట్గా మంచిగా అయిపోయింది. దీన్ని కూడా ఇంకొక వేరే బౌల్లోకి, సేమ్ మనం ఇందాక మినపప్పు వేసాము కదా అదే బౌల్లోకి తీసి చూడండి ఇలా తీసి ఇలా కలుపుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు. చూడండి, పిండి ఫ్లఫీగా ఎలా వచ్చిందో. దీనైతే మూత పెట్టుకొని ఒక మార్నింగ్ వరకు ఫర్మెంటేషన్ చేసుకోవాలి. చూడండి, మార్నింగ్ చూపిస్తున్నాను నేను ఎంత బాగా ఫర్మెంట్ ఉందో పిండి. మంచిగా ఇలా ఫర్మెంట్ అయిందనుకో మంచిగా వస్తాయి దోశ అయినా పొంగనాలైనా ఏవైనా కూడా. ఇప్పుడు మనం మొత్తం కలిపి ఇలా పెట్టుకున్నాను. చూడండి, మనకి ఇప్పుడు ఎంత బ్యాటర్ కావాలో అంత బ్యాటర్ని దోశకు మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి. మాకైతే ఇంత క్వాంటిటీ సరిపోతుంది, పిల్లలకి మా హస్బెండ్కి. దానిలో కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని నాన్ స్టిక్ తవా, మీ దగ్గర ఏది ఉంటే అది, నేనైతే నాన్ స్టిక్దే వాడతాను. మనం ఇందాక కలుపుకొని పెట్టుకున్న బ్యాటర్ని కొంచెం ఇలా వేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా మెల్లగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇలా బ్రష్ యూజ్ చేస్తా ఆయిల్కి. చూడండి, దోశ అయితే రెడీ అయిపోయింది, క్రిస్పీ దోశ.
ఎవరైతే మన మళ్ళీ చెప్తున్నాను, పిల్లల కోసం అయితే ఇంకా వేసేసాను దోశ. ఇంకా రెండోది కూడా వేస్తున్నాను పిల్లల కోసం. చూడండి ఎంత బాగా వస్తుంది చూడండి దోశ. పిల్లలకైతే ఇంకా చట్నీ పెట్టేసి తినిపించేస్తున్నాను. వాళ్ళైతే తినరు, ఇంకా ఏడుస్తారు మార్నింగే. చట్నీ పెట్టేసి తినిపిస్తున్నాను. ఇంకా వాళ్ళనైతే స్కూల్కి పంపించేసి వచ్చాను తినిపించి. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఎగ్ దోశ వేస్తున్నాను. ఆయనైతే నాకు నార్మల్ దోశ ఏమొద్దు, ఎగ్ దోశ అని అడిగాడు. అందుకనే ఎగ్ దోశ వేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.